హాయ్ ఫ్రెండ్స్, మేము ఎలిమేరిలో ఉన్నాము. ఎలిమేరి ఒక ప్రత్యేకత ఏమిటంటే అయ్యప్ప స్వామి తొలిగా మాల వేసుకున్న వాళ్ళు ఇలా ఎలిమేరికి చేరుకుని అలా ముఖానికి రంగులు వేసుకుని, అంటే మేము బస్ స్టాండ్ నుండి వస్తున్నాం కాబట్టి బస్ స్టాండ్ వైపు ఉండవని చూస్తున్నాను. ఇలా స్వామివారికి రంగులు వేసుకుని అక్కడ ఎలిమేరిలో డ్యాన్స్ చేయాలంట. డ్యాన్స్ దీనికి గల కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి ఆ రోజుల్లో వరమిచ్చి ఉన్నాడని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. దీని గురించి మనం తెలుసుకుందాం. అంతా ఎలిమేరికి సంబంధించిన ప్రదేశము. ఇక్కడ అయ్యప్ప స్వామి ఒక స్వామికి వరమిచ్చాడని ఫస్ట్ సారి వేసుకున్న స్వామి ఇక్కడికి వచ్చి చక్కగా ఆనందంతో రంగులు రాసుకుని డ్యాన్స్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. దీని గురించి మనం అన్ని విషయాలు గురించి చెప్తావా? కొంచెం ఎలిమేరి గురించి చెప్తావా మీ గ్రూప్లో? ఎలిమేరిలో ఇక్కడికి వచ్చి స్వామివారు వరమిచ్చిన దేవుడి దగ్గర మనం దండం పెట్టుకోవాల్సిన ఎలిమేరిలో ఇక్కడికి వచ్చి
ఎలిమేరు చేరుకున్న తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి ఆడుకున్న ప్రదేశాలు, అయ్యప్ప స్వామి వరాలిచ్చిన ప్రదేశాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఎలిమేరులో వావర్ స్వామి టెంపుల్లో ఉన్నాము. ఫస్ట్ సారి వచ్చిన స్వాములు ఇక్కడికి వచ్చి పేట తుళ్ళు ఆడి ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టి ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఎలిమేరులో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఇది. ఎలిమేరులో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఇది. ఓం శ్రీ స్వామియే. మా ఫ్రెండ్ మా మామయ్య ప్రసాద్ నేను వచ్చాము. ఎలిమేరులో ఉన్నాము. ఎలిమేరులో ఇక్కడ ఈ ప్రదేశం ఏంటంటే కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి దండం పెట్టే ప్రదేశం, స్వామి ప్రదేశం. కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ చేసుకున్న స్వామి ఇక్కడ రావాలంట. వచ్చి స్వామివారి ఇక్కడ ఏదో స్వామి వరం ఇచ్చాడ, వరానికి సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తుంటే స్వాములు రివర్స్లో నడుస్తున్నారండి. ఈ టెంపుల్ లేదప్పుడు మామూలుగా వెళ్తారు, వచ్చేప్పుడు రివర్స్లో నడుస్తున్నారు. ఎలిమేరులో రంగులు కొట్టుకుంటారు. రంగులు ఇలా ఏ పనిలో ఉంటే ఆ పనికి సంబంధించి ఆకులతో రంగులు మొగానికి పూసుకుని ఆకులతో కొట్టుకుంటారు. అదేటప్పుడు చూస్తుంది. ఎలిమేరులో ఇక్కడ ఫోటోలు దిగొచ్చు. స్వామివారు ఆడుకున్న పులి బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా వావర స్వామి వేషాలు వేసుకున్న తర్వాత రంగులు కొట్టుకున్న తర్వాత సరదాగా ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు. ఇలాంటి స్టాల్ చాలా ఉన్నాయి. స్వామి వావర స్వామి గుడి ఎలిమేరులో ఇక్కడ కంపల్సరీ వచ్చి అయ్యప్ప స్వామి ఇరుముడి ఇక్కడ స్వామివారికి చూపించి అప్పుడు కానీ శబరిమలకి మనం ప్రయాణం కట్టాలంట. హిందూ అయ్యప్ప స్వామి ఇరుములు కట్టుకున్న ప్రతి స్వామి ఎలిమేరు వచ్చి పేటతుళ్ళు ఆడి మొహానికి రంగులై పూసుకుని సరదా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఎలిమేరు సన్నిధానం చేరిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలంట. ఇక్కడ స్వామివారు ఎవరికో వరమిచ్చాడు. ఫస్ట్ వేసుకున్న మాలస్వామి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్న తర్వాతే శబరయాత్ర చేయాలని ఇక్కడ నుండి
ఎలిమేలు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా ఆనందంతో రంగులు కొట్టుకుని ఉత్సాహంతో చిందులేసి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కోనేటిలో తానం చేసి ఎలిమేరు కోనేటిలో తానం చేసి చక్కగా మళ్ళీ స్వామివారికి ఆరతలు తీసుకుని అప్పుడు శబరిమల యాత్ర బయలుదేరుతారు. కొంతమంది స్వాములు ఇక్కడ నుండి వనయాత్ర 70 కిలోలు వనయాత్రగా చేస్తారంట. ఇక్కడ తానం చేసిన వనయాత్రకి వెళ్ళేవాడు వనయాత్రకి వెళ్తారు, డైరెక్ట్గా పంపకి వెళ్ళేవాడు పంపకి వెళ్ళిపోతారు. ఎలిమేలు చేరందే శబరిమల అవకాశం లేదు. ఫస్ట్ వేసుకున్న స్వామి కంపల్సరీ ఎలిమేలు ఇక్కడ వచ్చి పీడతుళ్ళు ఆడి ముఖానికి రంగులు వేసుకుని ఆనందంతో డ్యాన్స్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు శబరిమల పంపకాడికి వెళ్ళాలంట. ఇది ఎలిమేరు ఒక చరిత్ర.